హాయ్ అండి. వెల్కమ్ టు అర్షిస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చపాతీలోకి కాంబినేషన్గా ఆలు టమాటో కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో బంగాళదుంపల్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు మగ్గిన తర్వాత దీనిలో టమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత సిమ్లో ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ ఆలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.